ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. బెట్టింగ్ కోసం ఇద్దరు మహిళా ఉద్యోగులు చైన్ స్నాచర్లుగా అవతారమెత్తిన ఘటన కొవ్వూరులో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళల కంట్లో కారం చల్లి ఆడ దొంగలు చైన్లు లాక్కెళ్లారు. ఇది గమనించిన స్థానికులు చైన్ స్నాచర్లను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరు చైన్ స్నాచర్లు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులుగా పోలీసులు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్కి బానిసలై మహిళా ఉద్యోగినులు సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే అప్పులు తీర్చేందుకే దొంగల అవతారం ఎత్తినట్లు విచారణలో తేలింది. మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్. చందు, మొత్తానికి నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో నిన్న జరిగినటువంటి చైన్ స్నాచింగ్ జిల్లాలో ఇప్పటికి దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం, చైన్ స్నాచింగ్ అంటే యువకులు ఎవరైతే దొంగలు ఈ యొక్క చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నట్లుగా పోలీసులు అనేక మీడియా సమావేశాలు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. అయితే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి కోవూరు పట్టణంలో జరిగినటువంటి చైన్ స్నాచింగ్ చూస్తే ఇద్దరు మహిళలు చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికినటువంటి బుక్ అయినటువంటి విషయం చూస్తే చాలా వరకు అందరూ కూడా వివరిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇద్దరు మహిళలు కూడా ఏదైతే ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, వీళ్ళు ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్నారు. ఫీమేల్ నర్సింగ్ సంబంధించినటువంటి ఇటు అనేక మండలాల్లో వీళ్ళు తిరుగుతూ ఇటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకి వైద్యం అందించేటువంటి ఫీమేల్ నర్సింగ్లు వీళ్ళు. అయితే వీళ్ళు వచ్చేటువంటి ఏదైతే ఉద్యోగం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోక గతంలో బెట్టింగ్లు పాల్పడి దాదాపు 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి వాసుకి జీవిత వీళ్ళిద్దరు కూడా గతంలో ఈ వైద్య రంగంలో మెడికల్ ఫీల్డ్లో వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. ఈ యొక్క మెడికల్ ఫీల్డ్లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మహిళలు అప్పులు పూరుకోకపోవడంతో ఒకరినొకరు ఒక ప్లాన్ ప్రకారం ఒక పన్నాగ ప్రకారం కొన్ని మండలాల్లో తిరుగుతూ ఎవరైతే ఒంటరిగా మహిళలు బయట ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడినట్టు తెలుస్తుంది. నిన్న పాటూరుకు పోయేటువంటి రూట్ ఏదైతే ఉందో కోవూరు పట్టణం సంబంధించి పాటూరుకు పోయే రోడ్డులో ఒక మహిళ ఒంటరిగా మనవడితో బయట ఆడుకుంటూ ఉంది. సో అక్కడ వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు చైన్ స్నాచర్స్ ఒంటరిగా మహిళ ఉంది. సో పెద్దవాడు కాబట్టి ఆమె దగ్గర మనం వెళ్ళి మాటల్లో పెట్టి ఆమె కాడి నుంచి చైన్ తెచ్చుకుందాం అనే ఒక ఉద్దేశంతో నిన్న సాయంత్రం 5:30 ఆ ఒంటరిగా మహిళ ఎవరైతే బయట ఉన్నారో ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇల్లు ఎక్కడైనా అద్దెకు దొరుకుతాయంటూ కూడా మాటల్లో పెట్టారు. అయితే కొంత సమయం తర్వాత మంచినీళ్ళు తీసుకువస్తావా అవ్వా అంటూ కూడా లోపలికి వెళ్ళేటువంటి ఆ మహిళ మెడలో ఒక్కసారిగా కూడా ఇద్దరు తెచ్చుకున్నటువంటి కారం ఏదైతే ఉందో ఆ కారాన్ని అంటే వంటకు వాడేటువంటి కారం ఏదైతే ఉందో కళ్ళల్లో కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ కూడా వెంటనే తీసుకొని లాక్కొని రావడం, ఇంకొక మహిళ రెడీగా స్కూటీని పెట్టుకోవడం, వెంటనే వెళ్తున్నటువంటి సమయంలో ఆ పెద్దవాడ కేకలు వేయడం, పక్కన ఉన్నటువంటి హౌస్లో ఒక ఎవరైతే జంటు ఉన్నాడో అతను బయట ఉండడం, వెంటనే ఆ ఇద్దరు వెళ్తున్నటువంటి స్కూటీని గట్టిగా పట్టుకొని ఆ ఇద్దరు మహిళలు దేహశుద్ధి చేసి కొంతమంది మహిళలు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత చైన్ స్నాచింగ్కి పాల్పడింది ఎవరు అంటూ కూడా అక్కడ అడగడం, ఈ మహిళలే అంటూ చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఇటు పోలీసులే ఒక ఆందోళన చెందారు. ఎందుకంటే మహిళలు చేయడం ఏంటి చైన్ స్నాచింగ్ అంటూ కూడా వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు. ఏదైతే కోవూరు పట్టణానికి సంబంధించినటువంటి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కూడా అదుపులో తీసుకున్న తర్వాత విచారణ చేపట్టారు. డిఎస్పీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రొహిబిషన్ సంబంధించినటువంటి డిఎస్పీ లేడీ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. అయితే మహిళలు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత కొంతకాలంగా అప్పుల్లోకి మేము పూరుకోబోయాం, దాదాపు కూడా 30 లక్షల రూపాయలు అప్పులు తీర్చుకోలేక ఈరోజు మేము వాటిని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఇలాంటి చైన్ స్నాచింగ్ పాల్పడినట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఎలా చైన్ స్నాచింగ్ చేయాలా, ఎలా ప్లాన్ చేయాలా, ఎలా ప్లానింగ్ ప్రకారం మనం ఈ యొక్క థ్రెఫ్ట్ చేయాలనే ఒక ఉద్దేశాన్ని అయితే నేర్చుకున్నారు. అయితే నిన్న కొత్తగా నేర్చుకున్నటువంటి ఈ యొక్క థ్రెఫ్ట్ కాబట్టి నిన్న వెంటనే కూడా దొరికిపోవడం, పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ మీద ఏదైతే చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి ఇటు ఎఫ్ఐఆర్ కూడా తయారు చేశారు. మొత్తానికైతే లేడీ దొంగలుగా మారినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పట్ల జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. వీళ్ళని ఇప్పటికే DMHO కూడా విధుల నుంచి తొలగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క మహిళా సంబంధించినటువంటి మహిళలు ఈరోజు చైన్ స్నాచింగ్ లో దొరకడం అనేది అందరూ కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చందు. రైట్ నరేష్.